బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రేపు ఢిల్లీలో జరిగే బీసీ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవలే తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు బీసీ సంఘాలు రేపు జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించబోతున్నాయి. ఈ ధర్నాలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొనబోతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, రైట్. ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి రాబోతున్నారు. సాయంత్రం 5:30 హైదరాబాద్ నుంచి ఢిల్లీ పయనం కాబోతున్నారు. రాత్రి ఢిల్లీ చేరుకున్న తర్వాత రేపు ఏదైతే కార్యక్రమం ఉందో జంతర్ మంతర్లో బీసీ రిజర్వేషన్కి సంబంధించి బీసీ సంఘాల నేతలు ధర్నా నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి ఈరోజు రాత్రే కొంత సమాచారం సేకరించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దీంతోపాటు కొంతమంది మంత్రులు కూడా ఇటు బీసీ సంబంధించిన బీసీ సామాజిక వర్గానికి అలాగే ఇతర కొంతమంది బీసీ సంఘాల నేతలందరూ కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మంత్రులు కూడా ఈరోజు రాత్రికి ఢిల్లీ చేరుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. కొండా సురేఖ, అలాగే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఇతర పార్టీకి సంబంధించిన మరికొంతమంది నేతలు కూడా బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు కూడా ఢిల్లీకి రాబోతున్నారు. ఇక రేపు జంతర్ మంతర్లో జరిగే ఈ బీసీ ధర్నాకు సంబంధించి బీసీ రిజర్వేషన్కు సంబంధించి ఇటీవలే తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసింది. 42% రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేసిన నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో దీన్ని తీర్మానం చేయాలనేది ప్రధానంగా గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీని కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆయనకి తెలియజేశారు. ఇప్పుడు మరొకసారి అధికారికంగా ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేశాం కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు బీసీ సంఘాల నేతలు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ఇతర కీలక నేతలు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అనే అంశంపై రేపు ధర్నా కార్యక్రమం జరగబోతుంది. అయితే బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ 9వ షెడ్యూల్లో చేర్చాలి ఈ అంశాన్ని అనేది కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అంటే 9వ షెడ్యూల్లో దీన్ని చేర్చడం ద్వారా ఒకసారి 9వ షెడ్యూల్ చేర్చిన తర్వాత మళ్ళా రాజకీయంగా కానీ ఇటు మరోవైపు ఇటు న్యాయస్థానాలు కానీ జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి అంటే ఒకసారి ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ ఇటు కేంద్రం స్థాయిలో పార్లమెంట్లో తీర్మానం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ తీర్మానం చేసిన తర్వాత ఆ షెడ్యూల్లో 9వ షెడ్యూల్లో చేస్తే కనుక అంటే 9వ షెడ్యూల్లో ప్రధానంగా వెనుకబడిన వారు ఎవరైతే ఉన్నారో అట్టడుగు వర్గాలకు సంబంధించి ఇటు దామాష నిష్పత్తి జనాభా కానీ ఉద్యోగ నిష్పత్తులకు సంబంధించి వారికి ఎటువంటి అన్యాయం జరగకుండా రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇటు అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్న తర్వాత తీర్మానం పొందిన తర్వాత పార్లమెంట్లో కూడా ఈ బిల్లు తీర్మానం పొందాల్సి ఉంటుంది, రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పార్లమెంట్లో తీర్మానం చేసిన 9వ షెడ్యూల్ చేర్చితే కనుక మళ్ళా ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఎవరు జోక్యం చేసుకున్నా దీనికి సంబంధించి మళ్ళా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. న్యాయస్థానాల జోక్యం కూడా అవకాశం లేకుండా ఉండే విధంగా కూడా తీర్మానం చేయడం ద్వారా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి 9వ షెడ్యూల్లో ఈ బీసీ రిజర్వేషన్ అంశాన్ని 42% బీసీ రిజర్వేషన్ అంశాన్ని చేర్చాలనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కార్ డిమాండ్ చేస్తుంది. దానిలో భాగంగానే రేపు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ఇటు తెలంగాణకు సంబంధించిన పలువురు మంత్రులు, బీసీ సంఘాల నేతలందరూ కూడా పాల్గొనబోతున్నారు. బీసీలకు న్యాయం చేసే విధంగా ఈ రిజర్వేషన్ బిల్లు అనేది ఉంది కాబట్టి దీన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలనేది ప్రధాన ఎజెండాతో రేపు ధర్నా కార్యక్రమం జరగబోతుంది. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చాలనే ఉద్దేశంతోనే ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లుగా కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కానీ మరోవైపు ఇటు బీసీ సంఘాల నేతలు కూడా చెప్తున్నారు. మరోవైపు రేవంత్ సర్కార్కు బీసీ సంఘాల నేతలందరూ కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.